వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పరిరక్షణ సమితి అని చెప్పి ఒక కమిటీ వేసి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు ఆహ్వానం మేరకు ఏ విధంగా రాజధాని వల్ల వాళ్ళ భూములు కోల్పోయి వాళ్ళ అన్యాయం గురవుతున్నారో మా అన్యాయాన్ని ప్రపంచానికి వెలుగు తీయండి, మా అన్యాయాన్ని మీకు వెల్లడిస్తాం, మా గ్రామాలకు రన్నని రైతుల ఆహ్వానం మేరకు మేము నిన్న రాజధాని ప్రాంతంలో పర్యటించడానికి అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ప్రెస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఆ గ్రామ రైతులు అందరికీ చెప్పుకోవడం జరిగింది. మేము కూడా పత్రికా ముఖంగా కూడా మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన అందరూ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ చూశారు. ఎవరు వెళ్తే ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేది మీకు బాగా తెలుసు. కొన్ని ఛానల్స్ అటు రాయొచ్చు, కొన్ని ఛానల్స్ ఇటు రాయొచ్చు, కానీ వాస్తవం ఏంటనేది మీకు తెలుసు. ముఖ్యంగా పెనుమాక రైతులు వాళ్ళ కోరిక మేరకు మేము వెళ్తే అదే ఆ ఊరి నుంచి మేము వెళ్తుంటే ఇదే తాడేపల్లి సర్కిల్లో ఉన్న ఊరు ఉండవల్లి ఊరిలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మమ్మల్ని మా బృందాన్ని అడ్డుకొని దాడి చేశారన్నది మీ అందరికీ తెలుసు. ఆ సభ్యుల్లో రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యుల్లో 3 జిల్లా అధ్యక్షులు ఉన్నారు. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. 2 మంగళగిరి, తానికొండ ఈ 2 కాన్స్టిట్యూన్సీల ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళల్లో 2 మాజీ మంత్రులు ఉన్నారు, 3 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక బృందం, ఉన్నత స్థాయి బృందం, ఒక బృందం రాజధానికి వెళ్తుంటే పోలీసులు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వకపోగా పోలీసులు దగ్గరుండి వాళ్ళని ఏమాత్రం కూడా కంట్రోల్ చేయకుండా మా మీద ఏ విధంగా దాడి చేశారన్నది మనం మీడియాలో చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. ఈ సంఘటనలో ఎమ్మెల్సీగా ఉన్న నేను నా కారును ధ్వంసం చేయడమే కాకుండా మా మీద హత్యా ప్రయత్నం చేయడానికి ఏ విధంగా పెద్ద పెద్ద బండరాలు వేసుకుని వచ్చారో, ఎవరు వచ్చారు, ఎవరు బండరాలు వేశారు, ఎవరు కారు అద్దాలు పగలగొట్టారు, కారును ధ్వంసం చేశారు, ఎవరు మా మీదకు వచ్చారనేది పూర్తి ఫుటేజ్ తోటి, వీడియో ఫుటేజ్ తోటి, ఫోటోలతోటి, పూర్తిగా వాస్తవాలతోటి ఈరోజు సిఐ గారిని నా వ్యక్తిగతంగా కలవడానికి వచ్చాను. ఈరోజు సిఐ గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారనేది మీరు కూడా చూశారు. నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు జరిగిన అన్యాయం లేకపోతే నా మీద జరిగిన దాడిని ఒక పోలీస్ స్టేషన్, అందరూ కూడా పోలీస్ స్టేషన్ని నమ్ముకుంటాం, ఇక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పోలీస్ స్టేషన్కి వస్తే మరి ఈ స్టేషన్ ఎస్ఐ గారు ఏ విధంగా, సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని ట్రీట్ చేశారన్నది మీ ద్వారా తెలుసు. ఎవరన్నా సరే ఏదైనా ప్రజాప్రతినిధి నా మీద దాడి జరిగింది అన్నప్పుడు మీ మీద ఎలా దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగింది, సరే దాడి జరిగిన వ్యక్తులను ఐడెంటిఫై చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పవలసింది పోయి ఈ దాడి జరగడానికి కారణం మీరే రాకపోయి ఉంటే మా పోలీసు వాళ్ళ మీద రాయి పడేది కాదు, మీరే రాకుండా నా మాట వినకుండా ఉంటే అసలు ఇన్సిడెంటే జరిగేది కాదు, మిమ్మల్ని ఆగమని చెప్పాను అయినా వచ్చారు. ఆగమని చెప్పాల్సింది మమ్మల్ని కాదు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారో వాళ్ళని మీ కెపాసిటీ తోటి ఆపాలి, చెదరగొట్టాలి, క్లియర్ చేయాలి. అది చేయటం మానేసి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు రావద్దు, లేకపోతే వాళ్ళ మీద దాడి చేస్తారో, దాడి చేస్తే నాకు సంబంధం లేదు అన్న రీతిగా సిఐ గారు చెప్తుంటే ఇంకా ప్రజాస్వామ్యంలో పోలీసుల పాత్ర ఏంటి, పోలీసులకి ప్రజలకు ఇవ్వాల్సిన రక్షణ ఏంటి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన రక్షణ ఏది, సిఐ గారు వాయిస్ ఏ విధంగా, ఆ టోను ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. నేనే విధంగా మాట్లాడుతున్నాను, ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు, న్యాయం కోసం వస్తే ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన తీరు ఏంటనేది
ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు సిఐ గారిని కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ని మేము అడిగింది ఏంటి, ఒక రిసిప్ట్ కాపీ అడిగాం. ఆ రిసిప్ట్ కాపీకి సిఐ గారు ఏమంటారు, కెమెరాలు ఉన్నాయి, ఫోటోలు తీసుకున్నారు, ఫోటోలే సాక్ష్యం. ఇది కాదు ఒక సిఐ గారు చెప్పాల్సిన సమాధానం ఒక ప్రజా ప్రతినిధికి. ఇది ముమ్మాటికి కాదు. ఆ కాపీ తీసుకున్నావు, కాపీ రిసీవ్ చేసుకున్నావు, టు బి వెరిఫైడ్ అనో, టు బి ఇన్ఫార్మ్డ్ అనో, టు బి ఇన్షూర్డ్ అని ఏదో ఒక నోట్ రాసి ఇవ్వాల్సింది పోయి, ఎకనాలజ్మెంట్ ఇవ్వాల్సింది పోయి, మేము పైన చెప్తాం, పైన వాళ్ళు చెప్తారు, లేకపోతే పై ఆఫీసర్లు చెప్తారు, వాళ్ళు ఇమ్మంటే ఇస్తామని అంటే ఇంకా ప్రజాస్వామ్యంలో రక్షణ ఎక్కడ ఉంటుంది, లేకపోతే న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇది పోలీసు వ్యవస్థకి చాలా 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 సిగ్గుసేయటం ఉంది. ఎంతో మహానుభావుల్ని, ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ని సృష్టించిన ఆంధ్రప్రదేశ్లో మరి ఇటువంటి పోలీసు వ్యవస్థ, అది కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండటం అనేది చాలా దురదృష్టకరం. నిన్న రైతులు వచ్చారు, రైతులు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకున్నారని చెప్తున్నారు. ఒక్కరు చెప్పండి, అక్కడ రైతులు ఎవరున్నారు? నా కారు మీద రాయేసిన అతని పేరు రాయపాటి కిరణ్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు. నా కారులో ఉండి మమ్మల్ని దాడి చేసిన, భౌతికంగా దాడి చేసిన వారు వ్యక్తి పేరు దాసరి కృష్ణ, ఏదో ఈ మండల పార్టీ అధ్యక్షులు. ఈ దాడికంతా కూడా రూపకల్పన చేసింది మీ అందరికీ తెలిసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి. అక్కడ ఉన్నదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరో కూడా రైతులు లేరు. రైతులు ఎవరైనా ఉంటే అది ఏ విధంగా అడగాలి? రైతులు ఏ రైతన్నా సరే, ఒక రైతుకి అన్యాయం జరుగుతుంటే ఆ పక్క రైతు వెళ్లి మద్దతు ఇస్తాడు. నాకు న్యాయం జరిగింది, నీకు కూడా న్యాయం జరగాలని ఒక రైతు ఇస్తాడు. కానీ ఆ రైతుకి అన్యాయం జరిగిందని ఆ రైతు దగ్గరికి మేము వెళ్తానంటే, నువ్వు అసలు రైతు దగ్గరికి వెళ్తానికి వీలు లేదు, నువ్వు మావిగన అన్నావు, నువ్వు అమరావతి కాదన్నావు, నువ్వు రావడానికి వీలు లేదన్నావు. మావిగన్లో అమరావతి లేదా? అమరావతిలో మావిగన్ లేదా? మావిగన్లో అమరావతి లేదా? మేము ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి వ్యతిరేకం అని చెప్పామా? అమరావతి పేరు మీద జరిగే అవినీతికి వ్యతిరేకం అని చెప్పాము. అమరావతి పేరుతోటి జరిగే రైతులకు జరిగే నష్టానికి మేము వ్యతిరేకం అని చెప్పాను తప్ప మేము ఎప్పుడు అమరావతి వ్యతిరేకం అని చెప్పలేదే. ఒకప్పుడు మా స్టాండ్ మూడు రాజధానుల నుంచి ఇప్పుడు 3 రాజధానులు కాదు, ఇదంతా కూడా అమరావతి ఒక్కటే రాజధాని పరిమితం కాదు, ఈ మావిగన్ ప్రాంతం అంతా కూడా పరిమితం చేయండి అని మేము అడుగుతుంటే, మరి మావిగన్ దాంట్లో అమరావతి ఎందుకు ఉండదు? మరి ఆ చిన్న లాజిక్ కూడా ఎందుకు మిస్ అవుతున్నారు? మీరు అమరావతికి వ్యతిరేకం, మీరు మావిగన్కు రావడానికి వీల్లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు దాడులు చేస్తుంటే దగ్గరుండి, అది డీఎస్పీ గారు, సిఐ గారు దగ్గరుండి దాడి జరిపిస్తుంటే, ఈ రోజు కేసు ఇవ్వడానికి వస్తే కేసు తీసుకోవడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారంటే నిజంగా కూడా ఆయన కూడా కొంచెం పెట్టి అనుకోవచ్చు. ఆయన మీద కూడా కొంచెం జాలి అనిపిస్తుంది. ఏ విధంగా రాజకీయ ఒత్తిడి లొంగి ఆయన ఉద్యోగం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆయన మీద కోపంతో చెప్పట్లేదు. ఏ విధమైన రాజకీయ ఒత్తిళ్లు ఆయన మీద ఉన్నాయి? ఎంత చదువుకుని వచ్చినవాడు సిఐ గారు, ఎంత చదువుకుని ట్రైనింగ్ అయినవాడు. ఈ కాన్స్టిట్యూషన్ కాపాడవలసిన ఒక సిఐ చెప్పే మాటలు ఏ విధంగా చెప్తున్నాడంటే, ఒక పక్క రాజకీయ నాయకుడు చెప్పే మాటలు మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆయన స్వీకరిస్తారో లేదో ఆయన విజ్ఞతకు వదిలేస్తాం. ఒకవేళ కనుక కంప్లైంట్ స్వీకరించకపోతే ప్రైవేట్ కేసు కూడా మేము వెనకాడము. కంప్లైంట్లో మేము చెప్పాం ఏ విధంగా మమ్మల్ని దోషనాడారు, ఏ విధంగా మా మీద దాడి జరిగింది, ఏ విధంగా మా కారు ధ్వంసం చేశారు, ఏ విధంగా మా మీద హత్యా ప్రయత్నం చేశారు, విత్ నేమ్తో సహా మేము డీటెయిల్ గా సిఐ గారికి సమర్పించడం జరిగింది. కంప్లైంట్ రూపంలో సమర్పించింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ కంప్లైంట్ స్వీకరించకపోతే మేము ప్రైవేట్ కేసేస్తాం. అదేవిధంగా మరి ముఖ్యంగా రేపొద్దున్న ప్రివిలేజ్ కమిటీకి తీసుకెళ్తున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో జరిగే ప్రివిలేజ్ కమిటీ తీసుకెళ్తున్నాను. ఆ ప్రివిలేజ్ కమిటీలో ఈ తాడేపల్లికి సంబంధించి సిఐ గారు కానీ, డిఎస్పీ కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు పెట్టే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. సిఐ గారిని కూడా అదే అడిగాను. కానిస్టేబుల్ ని గాయపరిచిన వ్యక్తి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. అతను ఐడెంటిఫై చేశాం, మీరు కూడా ఐడెంటిఫై చేశారు. అరే మా మీద దాడి అంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేస్తే మీరు పర్లేదు చప్పట్లు కొట్టొచ్చు, కానీ మీ సాటి పోలీసుల మీద కూడా దాడి చేస్తుంటే, ఆ పోలీసులకి రక్తం జరుగుతుంటే, ఆ పోలీసులు కాసేపు అపార్మిక స్థితిలో పోతే, కోమంలోకి వెళ్ళిపోతే కనీసం ఆ పోలీసు మీదన్నా సరే జాలి చూపించమని చెప్పి సీఏ గారిని కోవటం జరిగింది. ఈ రోజు కానిస్టేబుల్ మీద జరిగిన దాడినైనా సరే వాళ్ళు పోలీసులు ఖండించాలి. ఎందుకు పోలీసు యూనియన్ వాళ్ళు ఖండించలేదు? ఇంతవరకు పోలీసు యూనియన్ అంతా ఉంది కదా,
కానిస్టేబుల్ యూనియనో, ఎస్ఐల యూనియనో, పోలీస్ యూనియన్ అంతా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాడికి ఎవరైతే పాల్పడ్డారో మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మా కానిస్టేబుల్ని గాయపరిచిన వాడిని తక్షణం శిక్షించాలని చెప్పి ఈరోజు పోలీసు కమిటీ ఎందుకు తీర్మానించట్లేదు, ఎందుకు యూనియన్ తీర్మానించట్లేదు? ఇవన్నీ కూడా మేము అడగబోతున్నాం. ఇవన్నీ కూడా మానవ హక్కుల సంఘానికి మేము ఫిర్యాదు చేయబోతున్నాం. ఈ సంఘటన ఇక్కడతో వదిలేదు కాదు. ఎందుకంటే నేను మళ్ళీ చెబుతున్నాను, మేము పెనుమాక రైతుల ఆహ్వానం మేరకు వెళ్ళాం. మీరు నిజంగా కూడా రాజధాని మీద మీ వ్యతిరేకత అయితే, నిజంగా మీరు రాజధాని అభివృద్ధి చేస్తుంటే మీరు మీ అభివృద్ధిని మేము చూస్తాం. ఎందుకు మీరు అభివృద్ధిని చేసినప్పుడు మేము చూడటానికి ఏమైంది, మేము చూడకపోవడానికి ఏమైంది? మేము చూడొద్దు, మీరు రావద్దంటే అంటే అసలు ఏముందో మీరు చూడాలి కదా. మీరు చేసుంటే మేము కూడా మీకులాగా చప్పట్లు కొడతాం కదా, మీరు బాగా చేశారని చప్పట్లు కొడతాం కదా. మీరు అది చేయకుండా మీరు రాజధాని రావడానికి వీల్లేదు. మేము రాజధాని వ్యక్తులం కాదా? నేను నందిగామ వాసిని, రాజధాని వ్యక్తులు కాదా? నేను అమరావతి వ్యక్తిని కాదా? ఎన్టీఆర్ జిల్లా రాజధానిలో లేదా? మరి మరి అంటే అంటే ఇదేమైనా రాజధాని ఒక పార్టీకి సంబంధించిందా? ఇది ఏమైనా సరే ఇటువంటి వ్యవస్థల్ని మారే వరకు కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా సీఏ గారి తీరు ఈరోజు చాలా బాధాకరం. ఆ సీఏ గారు పదే పదే చెప్తున్నారు, నేను రావద్దని చెప్పాను, మీరు వచ్చారు. నేను రావద్దని చెప్పడానికి ఆయన కాదు, మేము ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. ప్రజా సమస్యలు తెలుసుకోవద్దు అని చెప్పడానికి ఆయన ఎవరు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే లా అండ్ ఆర్డర్ ముందు మీరు క్లియర్ చేయాలి. అది క్లియర్ చేయకుండా మమ్మల్ని రావద్దని చెప్పి లేదా మేము వెళ్ళొద్దని చెప్తే అది ఎట్లా అవుతుంది? సో ఇది ఏమైనా సరే వన్ సైడ్ బయాస్గా ఉండడానికి వీల్లేదు. తప్పకుండా ప్రివిలేజ్ కమిటీకి డిఎస్పీ కావచ్చు, సీఐ కావచ్చు, ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ప్రివిలేజ్ కమిటీకి యాజ్ ఎమ్మెల్సీగా ప్రివిలేజ్ కమిటీ ముందు పెడతాం. అదేవిధంగా ఈ కంప్లైంట్ వాళ్ళు స్వీకరించి